హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. తప్పకుండా చివరి వరకు చూడండి. ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే, ప్రేమ ఒంటరిగా కూర్చొని శ్రీవల్లి గురించే ఆలోచిస్తూ ఉంటుంది. ఆ వల్లి వల్ల ధీరజ్ నన్ను అపార్థం చేసుకున్నాడు. నేను ఎంత చెప్పినా నమ్మడం లేదు. నేనే అమూల్య జీవితాన్ని నాశనం చేశానని అనుకుంటున్నాడు. నన్ను దూరంగా ఉంచుతున్నాడు. వాడు నన్ను ఎంతగానో ప్రేమించాడు. కానీ ఇలా అపార్థం చేసుకొని నన్ను దూరం ఉంచితే నేను తట్టుకోలేకపోతున్నాను. ఎలాగైనా ఈ విషయం నేను ధీరజ్కి చెప్పాలి అని చెప్పి వెంటనే ప్రేమ ధీరజ్ దగ్గరికి వెళ్తుంది. ఇక ప్రేమను చూసిన ధీరజ్ చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఇక ప్రేమ, ఒరే నేను చెప్పేది వినరా, ప్లీజ్ నేను చెప్పే మాటలు కాస్త విను అంటూ ఉంటే, అప్పుడు ధీరజ్, చూడు, నువ్వు నాకు చెప్పనవసరం లేదు. నిన్ను ఎంతగానో నమ్మాను. నిన్ను మా అమ్మ స్థానంలో గొప్పదానిలా ఊహించుకున్నాను. కానీ ఈ విషయంలో మా అమ్మ కాలు గోటికి కూడా నువ్వు సరిదిగవు. నిన్ను ప్రేమించిన మోసానికి నువ్వు నన్ను మోసం చేశావు. ఇక నీ మొహం నాకు ఎప్పుడూ చూయించకు, నా ముందు కనిపించకు, ఇక్కడి నుంచి వెళ్ళు అని చెప్పగానే ఇక ప్రేమ చాలా బాధపడుతూ కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక ఇంతలోనే ఉదయం అవుతుంది. ప్రేమ కాలేజీకి బయలుదేరుతూ ఉంటుంది. ఇక అలా రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఇక అలా వెళ్తూ ధీరజ్ అన్న మాటల గురించే ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది. నన్ను ధీరజ్ అపార్థం చేసుకున్నాడు. చి, నాకు ఎందుకు ఇలా జరుగుతుంది? ఆ వల్లి వల్ల నా జీవితమే నాశనం అయిపోతుంది. అప్పుడు అమూల్య జీవితాన్ని కూడా ఆ వల్లి అలా చేసింది. తన గురించి నిజాన్ని చెప్పడానికి వెళ్ళినా కూడా ధీరజ్ నా మాట కూడా వినిపించుకోవడం లేదు, నా మొహం కూడా చూడడం లేదు అని చెప్పి ఇక ప్రేమ పరధ్యానంగా ఆలోచిస్తూ వెళ్తూ ఉంటుంది. ఇంతలోనే ప్రేమకి ఎదురుగా ఒక లారీ వచ్చి ఢీ కొనడంతో ఇక ప్రేమ అక్కడే రక్తపు మడుగులో పడిపోతుంది. ఇక అది చూసిన కొంతమంది వెంటనే అక్కడికి వచ్చి చూస్తూ ఉంటారు. ఇక అటుగా వెళ్తున్న ధీరజ్, ఇదేంటి రోడ్డు మీద చాలామంది జనం ఉన్నారు, ఏం జరిగి ఉండొచ్చు అని చెప్పి ఇక ధీరజ్ వెంటనే అక్కడ ఉన్న ఒక అతనితో, ఏంటండి ఏం జరిగింది, అక్కడ అంతమంది ఉన్నారేంటి అని అంటూ ఉంటే, అప్పుడు అత్తలో ఒక అతను, చూడండి, ఒక అమ్మాయి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఇక ఇంతలోనే లారీ వచ్చి ఆ అమ్మాయిని ఢీ కొట్టింది. పాపం ఆ అమ్మాయి అక్కడే పడిపోయింది అని చెప్పగానే ఇక ధీరజ్, ఓహో అలాగా, యాక్సిడెంట్ కేసా అని చెప్పి అక్కడి నుంచి వెళ్తూ ఉంటాడు. ఇక ఎందుకో ధీరజ్ మనసుకి ప్రేమ గుర్తుకు వస్తుంది. ఇదేంటి, ఒకవేళ ఈ ప్రేమ కానీ కాదు కదా అని చెప్పి మళ్ళీ వెనుకకి తిరిగి వచ్చి అక్కడికి వెళ్ళి చూసేసరికి అక్కడ ఉన్నది ఎవరో కాదు, ప్రేమ. ప్రేమని చూసిన ధీరజ్ ఒక్కసారి షాక్ అయిపోతాడు. ఇక వెంటనే ప్రేమ ప్రేమ అని పిలుస్తూ ఉంటాడు. ఇక ప్రేమ ఎంతకీ పలకకపోవడంతో వెంటనే అంబులెన్స్ని తీసుకొచ్చి ధీరజ్ ప్రేమని హాస్పిటల్లో జాయిన్ చేస్తాడు. ఇక ఐసీయూ బయట ఉండి ధీరజ్ ప్రేమ గురించే బాధపడుతూ ఉంటాడు. ఇదేంటి, ప్రేమకి ఇలా జరగడం ఏంటి? కానీ ఈరోజు ఉదయం ప్రేమ నాతో ఏదో చెప్పడానికి వచ్చింది, కానీ నేను మాత్రం తన మాట వినిపించుకోకుండా అక్కడి నుంచి పంపించేశాను అని చెప్పి ధీరజ్ బాధపడుతూ ఉంటాడు. ఇక రామరాజు, వేదవతి ఇద్దరి కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఇక ఎంత రాత్రి అవుతున్నా ఇంటికి రాకపోవడంతో వేదవతి, ఇదేంటి, ధీరజ్ ప్రేమ ఇంకా ఇంటికి రాలేదేంటి, ఎక్కడికి వెళ్ళి ఉంటారు అని అనుకుంటూ ఉంటుంది. ఇక ఇంతలోనే నర్మద, ఏంటత్తయ్య, ఏం జరిగింది, దేని గురించి ఆలోచిస్తున్నారు అనగానే అప్పుడు వేదవతి, అమ్మ నర్మద, ధీరజ్ ప్రేమ ఇంకా ఇంటికి రాలేరు, నాకు చాలా భయంగా ఉంది, ఒక్కసారి ధీరజ్కి ఫోన్ చెయ్యమ్మా అనగానే అప్పుడు నర్మద తన ఫోన్ తీసి ధీరజ్కి ఫోన్ చేస్తుంది. నర్మద నుండి ఫోన్ రావడంతో ధీరజ్ వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసి, వదినా అనగానే అప్పుడు నర్మద, ఏంటి ధీరజ్, ఇంత రాత్రి అవుతున్నా ఇంకా ఇంటికి రాలేదేంటి, ఎక్కడున్నారు అని అంటూ ఉంటే అప్పుడు ధీరజ్, వదిన, ప్రేమకి యాక్సిడెంట్ జరిగింది,
నేనే ఫోన్ చేద్దామనుకున్నాను, కానీ చెయ్యలేకపోయాను. నేను ఇప్పుడు ప్రేమని హాస్పిటల్లో అడ్మిట్ చేశాను అని చెప్పగానే నర్మద ఒక్కసారి స్టన్ అయిపోతుంది. ఏంటి ధీరజ్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అంటూ ఉంటే అప్పుడు ధీరజ్, వదిన ఇక్కడికి వచ్చాక అన్ని వివరాలు చెప్తాను, ముందు ఇక్కడికి రండి అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. ఇక నర్మద ప్రేమకు జరిగిన యాక్సిడెంట్ గురించి చెప్పడంతో ఇంట్లో వాళ్ళందరూ స్టన్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక వెంటనే హాస్పిటల్కి బయలుదేరుతూ ఉంటారు. ఇక అక్కడికి వెళ్ళేసరికి ధీరజ్ బాధపడడం చూసి వేదవతి, ఏంట్రా ధీరజ్, ఏం జరిగింది, ప్రేమకి యాక్సిడెంట్ జరగడం ఏంట్రా అనగానే అప్పుడు ధీరజ్, ఏమో అమ్మా, నేను ప్రేమని ఉదయం తిట్టాను, కానీ పాపం తను ఏదో ఆలోచిస్తూ పరధ్యానంలో వెళ్ళినట్టుంది, అందుకే ఇలా జరిగింది అని చెప్పి ధీరజ్ చెప్పడంతో ఇక ఆ మాటలు విన్న వేదవతి చాలా బాధపడుతూ ఉంటుంది. ఒరిక తన మనసులో, ఒరే ధీరజ్, అసలు దీనికంతటి కారణం ప్రేమ కాదురా, శ్రీవల్లి నిజస్వరూపం తెలియక మనమందరం మోసపోతున్నాము, తన మాయ మాటలు నమ్మి నిజంగానే తనెంతో మంచిదనుకుంటున్నాము అని వేదవతి అంటూ ఉంటుంది. ఇంతలోనే డాక్టర్ బయటికి వచ్చి, చూడండి పేషెంట్కి స్పృహ వచ్చింది, మీరు వెళ్ళి చూడొచ్చు అని చెప్పగానే ఇక అందరూ కూడా లోపలికి వెళ్తారు. ఇక అందరిని చూసిన ప్రేమ బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. ఇక అది చూసిన వేదవతి, ఎందుకు బాధపడుతున్నావు అనగానే అప్పుడు ప్రేమ, అత్తయ్య నేను ఏ తప్పు చెయ్యలేదు, కానీ ధీరజ్ మాత్రం నన్ను అపార్థం చేసుకుంటున్నాడు, నేను అసలు మాట చెప్పుదామన్నా కూడా నా మొహం చూడడానికి ఇష్టపడడం లేదు, అసలు అమూల్య జీవితాన్ని నేను నాశనం చెయ్యాలనుకోలేదత్తయ్య, ఆ క్షణం ఏం చెయ్యాలో అర్థం కాక అమూల్యాని తాళి కట్టుకోమని నేనే చెప్పాను, కానీ అమూల్య జీవితాన్ని నాశనం చెయ్యడం కోసం కాదు అని చెప్పి ఇక ప్రేమ అంటూ ఉంటే అప్పుడు ధీరజ్, లేదు నేను నమ్మను అని అంటూ ఉంటాడు. ఇక అప్పుడు ప్రేమ, చూడు ధీరజ్, నేను బ్రతుకుతానో చనిపోతానో నాకే తెలియదు, అందుకే ఇప్పుడు నేను చివరి క్షణంలోనూ ఈ వీడియో చూపిస్తాను, ఆ వీడియో ద్వారానైనా నువ్వు నిజం తెలుసుకుంటావని నేను నమ్ముతున్నాను అని చెప్పి ఇక ప్రేమ వెంటనే తన దగ్గర ఉన్న ఆ వీడియోని ధీరజ్కు చూపిస్తుంది. ఇక ఆ వీడియోలో శ్రీవల్లి అమూల్యాన్ని తీసుకువెళ్ళి విశ్వాకి బలవంతంగా అప్పచెప్పడం, ఇక వాళ్ళిద్దరి మధ్య ప్రేమ రాయబారం నడిపించడం, అంతేకాకుండా అమూల్య నోటి ద్వారా నిజం బయట పెట్టడం కోసం విశ్వాతో చేతులు కలిపి తన జీవితాన్ని నాశనం చేయాలనుకోవడం, ఇక అంతేకాకుండా ఆ నర్మద ఫోన్లో రికార్డ్ చేసిన మాటలన్నీ ధీరజ్కి వీడియోలాగా చూపిస్తుంది. ఇక అది చూసిన ధీరజ్ ఒక్కసారి స్టన్ అయిపోయి చూస్తూ ఉంటాడు. ఇక వెంటనే, ఏంటి ప్రేమ ఇది, ఈ విషయం నాకు చెప్పొచ్చు కదా, ఎందుకు చెప్పలేదు అని అంటూ ఉంటే అప్పుడు ప్రేమ, ఏంట్రా, ఏంటి నీకు చెప్పేది, నేను ఎన్నిసార్లు ఈ నిజాన్ని నీకు చెప్పుదామని ప్రయత్నం చేసినా కూడా నువ్వు కోపంలో నన్ను అసహించుకుంటూ ఆ నిజాన్ని బయట పెట్టనివ్వలేదు కదరా, ఎలా చెప్పాలి అని చెప్పి ప్రేమ బాధపడుతూ ఉంటుంది. ఇక ఆ మాటలు విన్న ధీరజ్ చాలా బాధపడుతూ వెంటనే ప్రేమని హగ్ చేసుకొని, ప్రేమ నన్ను క్షమించు ప్రేమ, అమూల్య జీవితం అలా అయిపోవడానికి నువ్వే కారణమని గట్టిగా నమ్మడంతో నేను అలా అసహించుకున్నానే, కానీ నీ మీద ప్రేమ లేక కాదు, నన్ను క్షమించు ప్రేమ అని ధీరజ్ ప్రేమని బ్రతిమిలాడుతూ ఉంటాడు. ఇక ఆ మాటలు విన్న ప్రేమ, చాలండి, ఈ నిజం చాలు, మీకు తెలిసింది కదా, ఇప్పుడు నేను నా మనసు చాలా సంతోషంగా ఉంటుంది అని చెప్పి ఇక ప్రేమ అంటుంది. ఆ మాటలు విన్న అందరూ కూడా చాలా బాధపడుతూ ఉంటారు. ఇక ఆ నిజం తెలుసుకున్న శ్రీవల్లి మాత్రం కంగారు పడుతూ ఉంటుంది. ఇదేంటి, ప్రేమ నిజాన్ని బయట పెట్టింది, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి, నన్ను ఇంట్లో నుండి బయటికి గెంటేశారు అని చెప్పి శ్రీవల్లి అనుకుంటూ ఉండగా ఇక ధీరజ్ శ్రీవల్లి దగ్గరికి వచ్చి, నిజమా వదిన, ప్రేమ చెప్పింది నిజమా, నువ్వు విశ్వాతో చేతులు కలిపి అమూల్య జీవితాన్ని నాశనం చెయ్యాలని చూసావా, అసలు ఎందుకు ఇలా చేశావు, ఎందుకింత నమ్మక ద్రోహం చేశావు అని ధీరజ్ శ్రీవల్లిని నిలదీస్తూ ఉంటుండు. ఇక ఆ మాటలు విన్న శ్రీవల్లి చాలా సైలెంట్గా ఉంటుంది. ఇక ఇంతలోనే వేదవతి శ్రీవల్లి దగ్గరికి వచ్చి శ్రీవల్లి చెంప పగలగొడుతుంది. చూడు, ఆ విషయం ప్రేమ చెప్పకపోయినా
నాకు తెలిసింది. ఈరోజు నువ్వు మీ అమ్మతో ఫోన్లో మాట్లాడడం నేను అన్నీ విన్నాను. కానీ రేపు చెప్దామనుకున్నాను. కానీ ఇంతలోనే ప్రేమకి ఇలా జరగడంతో ప్రేమని నిజస్వరూపాన్ని బయటపెట్టింది అని ఇక వేదవతి అంటూ ఉంటుంది. ఇంతలోనే భాగ్యం హాస్పిటల్కి వస్తుంది. ఏంటొదినా, ఏం జరిగింది? ప్రేమకి యాక్సిడెంట్ జరగడం ఏంటి? అయినా ప్రేమ అమూల్య జీవితాన్ని నాశనం చెయ్యాలని చూసింది. అలాంటి ప్రేమకు ఇలా జరగడమే కరెక్ట్ అని చెప్పి ఇక భాగ్యం అనగానే ఆ మాటలు విన్న రామరాజు వేదవతికి చాలా కోపం వస్తుంది. వెంటనే ఆ భాగ్యం చెంప పగలగొడుతుంది. ఛీ, నువ్వు అసలు మనిషివేనా? కూతురికి నేర్పించవలసిన పద్ధతి ఇదేనా? అత్తారింట్లో చాలా చక్కగా ఉంటూ పనులు చేయమని చెప్పాలి. అంతేకాని నువ్వు మాత్రం కుట్రలు కుతంత్రాలు నేర్పుతూ ఈ ఇంటినే నాశనం చెయ్యాలని చూస్తావా? అది ఆ శత్రువులతో చేతులు కలిపి నా కుటుంబాన్నే నాశనం చేస్తావా అని చెప్పి ఇక భాగ్యం శ్రీవల్లిని మెడ పట్టుకొని బయటికి గెంటేస్తూ ఉంటుంది. ఇక అది చూసిన శ్రీవల్లి, అత్తయ్య నేను చెప్పేది వినండి అత్తయ్య ప్లీజ్ అంటూ ఉంటే ఇక వేదవతి, చూడండి మీ మొహం నాకెప్పుడూ చూపించద్దు. ఇక మళ్ళీ ఈ ఇంటికి ఏదైనా వంక పెట్టుకొని ఈ ఇంట్లో అడుగు పెట్టారంటే మీ ప్రాణాలు తీయడానికైనా వెనకాడను అని చెప్పి ఇక వేదవతి వాళ్ళిద్దరినీ అక్కడి నుంచి పంపించేస్తుంది. ఇక వేదవతి వెంటనే ప్రేమ దగ్గరికి వచ్చి, అమ్మ ప్రేమ, నన్ను క్షమించమ్మా, నువ్వు తప్పు చేశామని నిన్ను అనరాని మాటలు అన్నాను, బాధ పెట్టాను. కానీ నీ గురించి నిజం తెలుసుకోక ఇలా చేశాను, నన్ను క్షమించు ప్రేమ అని వేదవతి అనగానే ఇక ధీరజ్ కూడా, అవును ప్రేమ, అమూల్య జీవితం నాశనం చేశామన్న కోపంలో నిన్ను మీద కోపడ్డానే, కానీ నువ్వంటే ఇష్టం లేక కాదు, మమ్మల్ని క్షమించు అని చెప్పి ఇక వేదవతి ధీరజ్ ఇద్దరు కూడా ప్రేమని క్షమాపణ అడుగుతారు. ప్రేమకి యాక్సిడెంట్ జరిగిందని తెలుసుకున్న రేవతి భద్రావతి చాలా బాధపడుతూ ఉంటారు. ఇక ఇంతలోనే రామరాజు ప్రేమని తీసుకొని ఇంటికి వస్తారు. ఇక రేవతి, వదిన ఒక్కసారి అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రేమని చూసి రావాలి, ప్రేమతో మాట్లాడాలనిపిస్తుంది అని రేవతి అనగానే అప్పుడు భద్రావతి, చూడు రేవతి, ఇప్పుడు ప్రేమకి యాక్సిడెంట్ జరిగింది, తల్లిని చూడాలని తనకు కూడా అనిపిస్తుంది, అందుకే నువ్వు ప్రేమ దగ్గరికి వెళ్ళి చూసిరా అని చెప్పడంతో ఇక రేవతి చాలా సంతోషపడుతూ వెంటనే రామరాజు ఇంటికి వెళ్తుంది. అక్కడికి వెళ్ళి వదిన అని పిలుస్తూ ఉంటే ఇక ఆ మాటలు విన్న రామరాజు వేదవతి కోపంతో రగిలిపోతూ ఉంటారు. ఇక వెంటనే వేదవతి, ఏంటొదిన, మళ్ళీ ఏం ప్లాన్ వేసుకొని ఇక్కడికి వచ్చారు అనగానే అప్పుడు రేవతి, ఏంటొదిన ఏం మాట్లాడుతున్నావు, నేను ఎలాంటి దాన్నో నీకు తెలియదా? నేను అమూల్య జీవితాన్ని నాశనం చెయ్యాలనుకుంటానా? విశ్వానే అమూల్య జీవితాన్ని నాశనం చెయ్యబోయాడని తెలుసుకొని వాన్నే కొట్టిన నేను ఆడపిల్ల జీవితాన్ని ఎందుకు నాశనం చెయ్యాలనుకుంటాను అని చెప్పి రేవతి అనగానే అప్పుడు వేదవతి, అవును వదిన, నీ గురించి తప్పుగా నేనే అర్థం చేసుకున్నాను, ప్రేమ ఆ గదిలో ఉంది, వెళ్ళు అని చెప్పగానే ఇక రేవతి వెంటనే ప్రేమ దగ్గరికి వెళ్తుంది. రేవతిని చూసిన ప్రేమ చాలా బాధపడుతూ అమ్మా అని హగ్ చేసుకుంటుంది. ఇక రేవతి, ఏంటమ్మా ఈ యాక్సిడెంట్ జరగడం ఏంటి, ఏం జరిగింది, ఎందుకంత పరధ్యానంలో వెళ్ళావు అని అంటూ ఉంటే అప్పుడు ప్రేమ శ్రీవల్లి విషయంలో జరిగినది మొత్తం కూడా రేవతికి చెప్తుంది. ఇక అది విన్న రేవతి చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. అంటే దీనికంతటి కారణం ఆ శ్రీవల్లి వల్లే నా కూతురు జీవితం ఇలా అయిపోయింది అని చెప్పి రేవతి చాలా కోపంగా, అమ్మ ప్రేమ ఇప్పుడే వస్తాను ఉండు అని చెప్పి రేవతి చాలా కోపంగా భాగ్యం ఇంటికి వెళ్తుంది. ఇక అక్కడికి వెళ్ళి డోర్ కొట్టేసరికి ఇంతలో డోర్ సౌండ్ రావడంతో శ్రీవల్లి వెంటనే డోర్ తీస్తుంది. అక్కడ రేవతి ఉండడం చూసి శ్రీవల్లి ఒక్కసారే షాక్ అయిపోతుంది. వెంటనే, ఏంటి పిన్ని ఇక్కడికి వచ్చావేంటి అనగానే అప్పుడు రేవతి, ఎందుకా అని చెప్పి కోపంగా వెంటనే శ్రీవల్లి చెంప పగలగొడుతుంది. ఛీ, నువ్వు అసలు మనిషివేనా? ఎందుకు నా కూతురు జీవితాన్ని ఇలా నాశనం చెయ్యాలనుకుంటున్నావు? నీ వల్లే ఇప్పుడు నా కూతురు పరిస్థితి అలా ఉంది. అయినా ఎందుకు, నువ్వు కూడా ఒక ఆడపిల్లవే కదా, అమూల్య జీవితాన్ని ఎందుకు నాశనం చెయ్యాలనుకున్నావు? ఛీ, నీ మొహం చూడాలంటేనే అసహ్యంగా ఉంది అని చెప్పి ఇక రేవతి శ్రీవల్లి భాగ్యం చెంప
పగలగొట్టి ఇక అక్కడి నుండి ప్రేమ దగ్గరికి వచ్చేస్తుంది. అది చూసిన ప్రేమ, అమ్మ ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళావు? ఆ శ్రీవల్లిని బుద్ధి చెప్పడానికి వెళ్ళావు కదా అనగానే అప్పుడు రేవతి, లేకపోతే ఏంటే, తన వల్ల నా కూతురు జీవితం ఇలా నాశనం అయిపోతూ ఉంటే ఎలా చూస్తూ ఊరుకుంటాననుకున్నావు? అందుకే ఆ భాగ్యం ఇంటికి వెళ్ళి శ్రీవల్లికి బుద్ధి చెప్పి వచ్చాను అని చెప్పి ఇక రేవతి అనగానే అప్పుడు ప్రేమ, అదేంటమ్మా, అత్తయ్య వాళ్ళిద్దరిని మెడ పట్టుకొని బయటికి గెంటేసింది, ఇప్పుడు నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళావు అనగానే అప్పుడు రేవతి, ఎందుక, బుద్ధి చెప్పడం కోసమే. ఇక ఆ శ్రీవల్లి జన్మలో ఎవరి జోలికి పోకుండా చేశాను అని రేవతి అంటుంది. ఇక అది విన్న ప్రేమ చాలా సంతోషపడుతూ, అమ్మ ఇక నుండైనా మన 2 కుటుంబాల మధ్య గొడవలు జరగకుండా చూసుకోవాలి, ఎలాగైనా వీళ్ళ మనసు మార్చి ఈ 2 కుటుంబాలని ఒక్కటి చెయ్యాలి అని చెప్పి ప్రేమ అంటూ ఉంటే అప్పుడు రేవతి, చూడు ప్రేమ, అంతకంటే కావలసింది ఏముంది అని రేవతి ప్రేమ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలోనే నర్మద అక్కడికి వస్తుంది. ఇక నర్మదను చూసిన రేవతి, అమ్మ నర్మద, నీ వల్లే నా కూతురు ఇన్ని రోజులు ఈ ఇంట్లో సంతోషంగా ఉంది. నా కూతురికి ఎప్పుడు ఏ కష్టం వచ్చినా తన సొంత అక్కలాగే నువ్వు ప్రేమని చూసుకునేదానివి. ప్రేమ విషయంలో నువ్వు ఒక తల్లిలా ప్రవర్తించావు, అంతకంటే కావలసిందేముందమ్మా, చాలా థ్యాంక్స్ అమ్మా అని రేవతి అంటూ ఉంటే అప్పుడు నర్మద, అదేంటి పిన్ని అలా మాట్లాడతావు, సొంత చెల్లేంటి, ప్రేమ నా చెల్లెలు, తోడ పుట్టకపోయినా అంతకంటే ఎక్కువ. ప్రేమ బాధపడుతూ ఉంటే నేను ఎప్పుడు చూడలేను, ప్రేమ అంటే నాకంత ఇష్టం అని చెప్పి ఇక నర్మద ప్రేమని హగ్ చేసుకొని చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇక అది విన్న ఇంతలోనే వేదవతి అక్కడికి వచ్చి, అవును వదిన, నర్మద ప్రేమ ఈ ఇంటి కోసం, ఈ ఇంట్లో వాళ్ళందరూ సంతోషంగా ఉండడం కోసం చాలా బాధపడుతున్నారు, కానీ నేను మాత్రం అది అర్థం చేసుకోకుండా వాళ్ళని నేను అవమానించాను, బాధ పెట్టాను. వాళ్ళు ఏ తప్పు చెయ్యకపోయినా తప్పు చేశారని అందరి ముందు వాళ్ళని తిట్టాను, నర్మద మీద చెయ్యి కూడా చేసుకున్నాను, కానీ ఇలా శ్రీవల్లి నమ్మించి నమ్మక ద్రోహం చేస్తుందని అస్సలు అనుకోలేదు. ఇదంతా ఆ శ్రీవల్లి వల్లే అని చెప్పి వేదవతి అనగానే అప్పుడు రేవతి, వదిలేయి వదిన, ఏదైనా జరిగితే అది మన మంచి కోసమే అని అనుకోవాలి అని చెప్పి ఇక రేవతి అనుకుంటూ ఉంటుంది. ప్రేమ గురించి నిజం తెలుసుకున్న ధీరజ్ కూడా చాలా సంతోషపడతాడు. నా వల్ల ప్రేమ చాలా బాధపడింది అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఇక అందరూ కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇక ఈ విధంగా ప్రాణాపాయ స్థితిలో ప్రేమ చివరి క్షణంలో శ్రీవల్లి నిజస్వరూపాన్ని ధీరజ్ ముందు బయట పెట్టిన ప్రేమ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.